ఆప్కి అదాలత్లో ఆధ్యాత్మిక గురు శ్రీ శ్రీ రవిశంకర్ గారి మీదున్న ఆరోపణ ఇదే. ఈయన అన్ని సమస్యలను జోక్యం చేసుకుంటారు. నేను ఏం విన్నానంటే కొలంబియాలో గొడవ జరిగినా సరే, కాంబోడియాలో గొడవ జరిగినా సరే, లేదా వెనిజులాలో కానివ్వండి, శ్రీ శ్రీ రవిశంకర్ గారు ఖచ్చితంగా అక్కడికి వెళ్ళిపోతారు. ఒకరి ఇల్లు తగలబడిపోతుందంటే వాళ్ళు మనకు పత్రిక పెట్టి ఆహ్వానిస్తారా ఈ నిప్పుని ఆర్పమని? ఎవరో ఒకరొచ్చి నన్ను ఆహ్వానిస్తారని నేను ఇంట్లో కూర్చునే వ్యక్తిని కాదు. ఎక్కడ నిప్పంటుకున్నా ఇది మనలోకం. ఎక్కడ నిప్పంటుకున్నా ఇది మనిదాభిమానం ఉన్నవాళ్లు చెయ్యవలసిన పని. మీరు మిగతా దేశాల్లో ఉన్న సమస్యలే తీరుస్తున్నారు, మన దేశంలో సమస్యలు తీర్చలేకపోతున్నారు. రామజన్మభూమి ఆ విషయంలో మీడియేషన్ వల్ల పని అయిపోయి ఉండాలి, కానీ మీరు చేయలేకపోయారు. మీకలా అనిపిస్తుందా? మేము సుప్రీంకోర్టు తీసుకున్న డెసిషన్ మీద ఇదంతా మీరు చేశాం. చూసుకుంటే సుప్రీంకోర్టు నిర్ణయం సుప్రీంకోర్టే అని చెప్పారుగా. మీడియేషన్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిందని, మీడియేషన్ రోల్ చాలా హెవీ అని, మీడియేషన్ తర్వాత దానితో కలిపి జడ్జిమెంట్ రెండూ కలిపి వచ్చినందువల్లే మనకొక నిర్ణయం వచ్చింది. రామ్ జన్మభూమి విషయంలో చాలా మంది చాలా కాలం కలిసే ఉన్నారు కదా. అందులో ఒక పుణ్యాత్ముడు రామ్ విలాస్ వేదాంతి, ఆయన ఏమన్నారంటే శ్రీశ్రీ గారు ఇందులోందుకు జోక్యం చేసుకుంటున్నారు, ఆయనకి ఇక్కడ పనేంటి అని అడిగారు. ఇలా చూడండి, అది ఎవరెవరైతే ఏమేం చెప్పాలో అది చెప్పొచ్చు. కానీ ఒక్క విషయం ఏంటంటే ఈ మీడియేషన్ అనేది ఎప్పటికీ ఫెయిల్ అవ్వలేదు. అది ఎప్పటికీ అవ్వలేదు. మీడియేషన్ పని ఏంటంటే అది ఒక దారిని వేస్తుంది, ప్రజల్ని కలపటానికి, మనసుల్ని కలపటానికి పక్కకి తీసుకొస్తుంది. తర్వాత దానికి తీర్మానం ఇదే రావాలని అటువంటి అవశ్యం అనేదే లేదు. చాలా విషయాలు చెప్తున్నారు. అందులో ఒకటి ఏంటంటే ఏ పుణ్యాత్ముడైతే ఇప్పటివరకు రామ్ లల్లాని దర్శించుకోలేదో ఆయన గుడి సమస్యని ఎలా తెరుస్తారంట. వాళ్ళు తెలియనితనంలో ఏం చెప్పినా దానికి మేము కామెంట్ చెయ్యం. నేను ఎన్నోసార్లు అయోధ్యకి వెళ్ళాను. 2003 నుంచి నేను అక్కడే ఉంటున్నాను ఈ పని కోసం. అయితే నేను దానికోసం డబ్బా కొట్టుకోను, ఈ పని చేస్తున్నాను ఆ పని చేస్తున్నాను అని. మేము ప్రశాంతంగా దేశానికి ఏం కావాలో అది మాత్రమే చేస్తాం. ఒక ముఖ్యమైన విషయం చెప్పబడింది. అయోధ్య జన్మభూమి డిస్ప్యూట్ జరుగుతున్నప్పుడు మీరప్పుడు ఏమన్నారంటే ఒకవేళ ఈ విషయం సాల్వ్ చేయడానికి చాలా లేట్ అయిందంటే మన ఊరు కూడా సిరియాలాగా మారిపోతుందన్నారు. లేదు లేదు, నేను అలా చెప్పలేదు. మీరు కూడా విని ఉంటారు. నా మాట సరైనది ఇదే. సిరియా లాంటి ఒక పరిస్థితి నేను ఈ దేశంలో చూడదలుచుకోలేదు. నేనేమీ ఊహించి చెప్పలేదు. నేను జాగ్రత్తగా ఉండమనే చెప్పాను. ఒకవేళ ప్రజలు ఒకరికొకరు ఇప్పుడేం జరుగుతుంది, ఒకరికొకరు వాళ్లల్లో వాళ్ళు గొడవాడుకుంటున్నారు, ఎంత క్రోధంగా ఉంటున్నారు. అలా జరగకూడదు. ఎందుకంటే మేము సిరియాలో పనిచేస్తూ ఉన్నాం. అక్కడ 30,000 పిల్లల్ని మేము దత్తత తీసుకున్నాం. సిరియాలో పిల్లల్ని, తర్వాత జోర్డాన్, తర్వాత లెబనాన్ పిల్లల్ని. అక్కడ వాళ్లకి ట్రోమా రిలీఫ్ పనులు జరుగుతూ ఉన్నాయి. అందువల్ల నేను దాన్ని చూసినందువల్ల చెప్తాను. ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండమంటాను. సిరియా గురించి మీరు చెప్పినప్పుడు నాకు ఒకటి గుర్తొచ్చింది. ఇరాన్ ఇంకా సిరియాలో ఇస్లామిక్ స్టేట్ చాలా మందిని చంపేసింది. మీరు ప్రశాంతతని తీసుకురావాలనుకున్నారు. అప్పుడే మీరు ఒక మెసేజ్ పంపించారు. సరిగ్గా అప్పుడే వాళ్ళు ఒకరి తల నరికిన ఫోటో మీకు పంపించారు. దాన్ని మీరు ఎలా చూస్తారు? ఇది నిజమేనంటారా? కరెక్ట్గా చెప్పారు. మేము మా స్వభావాన్ని ఎప్పటికీ వదిలిపెట్టాం. వాళ్ళు వాళ్ల స్వభావాన్ని వదలనప్పుడు మేమెందుకు వదిలిపెట్టాలి? మా పని మేము చేస్తూ ఉంటాం. ఇక్కడున్న ప్రజలు ఏమంటున్నారంటే సిరియా పరిస్థితి మనకు వస్తుందని మీరు చెప్పిన వెంటనే వాళ్ళందరూ సిరియా లాంటి ఒక పరిస్థితి ఏర్పడకూడదని నేను చెప్పాను. కానీ వాళ్ళేమంటున్నారంటే మీరిలా చెప్పి ముస్లింస్ని భయపెడుతున్నారు అంటున్నారు. ఒక పానిక్ని మొదలుపెట్టడానికి మీరు ప్రయత్నిస్తున్నారని చెప్తున్నారు. వాళ్ళు భయపెట్టేవాళ్ళు అలాగే అనుకుంటారు. మేము కలిపేవాళ్ళం. మేము వేరే విధంగానే చూస్తాం. చూసే స్వభావమే వేరు. నేనెందుకని ప్రజల్ని భయపెట్టాలి? నేను అందర్నీ కలపాలనుకుంటున్నా. వాళ్ల భయాన్ని పోగొడుతున్నాను. కానీ ఇందులో ఓవైసీ గారు భయపడ్డారట. ఆయన ఏమన్నారంటే శ్రీ శ్రీ రవిశంకర్ గారు చట్టానికి పైనున్నారు. ఆ తర్వాత ఇంకొకటి ఈ భయం ప్రజల్లో ఎక్కువగా ఉండింది. ఎవరెవరికైతే అప్పులున్నాయో చూడండి, ఒక కాన్ఫ్లిక్ట్ ఎక్కడైతే గొడవలు జరుగుతున్నాయో అందువలన ఒకళ్ళు
ఆ గొడవల్లో లాభం పొందాలి అనుకుంటారు. ఇటువంటి లాభం వల్ల ఎవరెవరి కిరాణా కొట్టు రన్నవుతుందో వాళ్ళు భయపడతారు. భయపడాలి, భయపడుతూ ఉంటారు. ఏ సమస్యనైతే సుప్రీంకోర్టు డిసైడ్ చేయాలని అనుకుందో, ఏ సమస్యనైతే ప్రభుత్వం చూసుకోవాలో, ఆ సమస్యలో మీరెందుకు జోక్యం చేసుకున్నారు? ఇలా చూడండి, ఈ విషయంలో సుప్రీంకోర్టే నన్ను ఇన్వాల్వ్ చేసింది. సుప్రీంకోర్టు యొక్క ఉత్తర్వుతోనే నేనిందులో ఇన్వాల్వ్ అయ్యాను. తర్వాత ఇందులో సమస్యేంటి? కానీ ఇప్పుడొక ట్రస్ట్ మొదలుపెట్టారు కదా, అందులో మిమ్మల్నెందుకు ప్రభుత్వం ఇన్వాల్వ్ చేయలేదు? లేదు, నేను దాంట్లో రావాలనుకోలేదు. నేను మీడియేషన్ కమిటీలో ఉన్నప్పుడు అప్పుడు నేను ఒక్కడిగా ఉండలేను. నాకు దాంట్లో కొంచెం కూడా ఇంట్రెస్ట్ లేదు. మీకు గొడవల్ని ఆపడంలోనే ఇంట్రెస్ట్ ఉందా? ఇలా చూడండి, పాజిటివ్గా పనిచేయటమే నాకొక ఇంట్రెస్ట్. తర్వాత ప్రజల మనసు పాజిటివ్గా ఉండాలి, అందులో నాకు బాగా ఇంట్రెస్ట్. నాకు ఎప్పటికీ బాగా గుర్తుంది, 2016లో ఆ కాశ్మీర్ ఇష్యూలో మీరు అక్కడున్న ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ట్రై చేశారు. అక్కడ ప్రజలు రాళ్లతో కొట్టుకున్నారు. యువకులకి మీరు అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నించారు. మీరు బురన్ వాంగి వాళ్ళ నాన్నగారిని బెంగళూరుకి పిలిచారు. కానీ ఏమీ జరగలేదు. ఎందుకు జరగలేదు? బాగా గుడ్విల్ జనరేట్ అయింది, ప్రజల్లో ఎక్కువగా ప్రేమలు పెరిగాయి. దాని తర్వాత వేల కొద్దీ కాశ్మీర్ యువకులు వాళ్ళు యోగా చేయటం ప్రారంభించారు. స్కిల్ డెవలప్మెంట్లో వారు ఇంట్రెస్ట్ చూపించారు. తర్వాత దేశభక్తి కూడా వాళ్లల్లో చాలా బాగా పెరిగిందని కూడా చెప్పచ్చు. ఇటువంటి పాజిటివ్ పనులన్నీ అక్కడ చాలా బాగా జరిగాయి. కానీ ప్రభుత్వం ఆర్టికల్ 370ని తీసేసిన తర్వాత ఇలా చాలా మాట్లాడారు. మేము మొత్తం అన్నిటినీ తగలబెట్టేస్తాం, ఇండియా జెండా పట్టుకున్న ఎవరినీ ప్రాణాలతో వదలమని చెప్పారు. లేదు, అటువంటిదేం లేదు, అట్లాంటిదేం జరగలేదు. ఇప్పుడు మీరు చూసుకున్నారంటే 5 లక్షల రూపాయలకి అమ్ముడుపోయిన భూములన్నీ ఇప్పుడు 15 లక్షల రూపాయలు దాదాపు పోతున్నాయి. ప్రజలు సంతోషంగా ఉన్నారు, వాళ్ల భూముల విలువలు పెరిగాయి. కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చినప్పుడు అదే ప్రజలతో సరిగ్గా జరగకపోతే అటువంటప్పుడు మంచి విషయాలు కూడా వాళ్ళకి తప్పుగా అనిపిస్తాయి. అందువలన ఆ కమ్యూనికేషన్ అనేది చాలా ముఖ్యం. అది గవర్నమెంట్ చెయ్యలేదు, అది చెయ్యవలసింది ప్రజలు, గురువులు, జ్ఞానులు, తర్వాత ఎన్జీఓస్ చెయ్యాలి. ఇది వాళ్ళ పని. తర్వాత ఎన్జీఓ వాళ్ళు చేయాల్సిన పని ఇది మాత్రమే కాదు. ఊరికే బట్టలివ్వటం, భోజనం పెట్టటం, డబ్బులివ్వటం, స్కూల్స్ నడపటం వాళ్ల పని. బ్రిడ్జిని తయారు చేయాలి, అందరినీ కలపటానికి బ్రిడ్జిని తయారు చేయాలి. కాశ్మీర్ ప్రజలతో మీరింకా కాంటాక్ట్లో ఉన్నారా? వాళ్ళతో టచ్లో ఉన్నారా? అవును, టచ్లోనే ఉన్నాను. కాశ్మీర్లో ఇవాళ మా 15 ట్రేడ్ సెంటర్సు జరుగుతూనే ఉన్నాయి. తర్వాత అందులో వేల కొద్ది యువకులు ట్రైనింగ్ తీసుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు రీసెంట్గా 500 మంది యువకులు కాలేజీలో ఉంటున్నారు. ఇటువంటి పనులన్నీ బాగా జరుగుతున్నాయి. అప్పుడు అక్కడున్న పరిస్థితి, ఫీడ్బ్యాక్ అసలు ఏంటి? ప్రభుత్వం మంచి విషయాలే చెప్తోంది, కానీ ఇలా చూడండి, ప్రజల మనసుల్లో ఎక్కడో ఒక గాయం ఏర్పడుతుంది. అటువంటి గాయానికి మనం మందు వెయ్యాలి. ఒక వ్యక్తి ఈ విధంగా నడుచుకుంటున్నాడు అంటే, తప్పు చేస్తున్నాడు అంటే, కోపంగా ఉన్నాడంటే, ఎక్కువగా కోపపడుతున్నాడంటే ఆ కోపం వెనకాల ఏదో నిప్పుందని అర్థం. ఏదో ఒక కారణం ఉంది. అంత దూరం ఎవరూ వెళ్లరు. ఒకతను తిడుతున్నాడంటే అతను తిట్టే తిట్టుల వెనకాల అతను చెప్పే మాటల్ని మనం మనసులోకి తీసుకునేకూడదు. అతను మాటల్ని మనం గమనించాలి. దీనివల్ల ఎంతో డిఫరెంట్ ఉంటుంది. ఒక మనిషి మారిపోతాడు. ఎప్పుడైతే వాళ్ళు మనందరికీ సొంతమని పరిస్థితిని మనం ఏర్పరుస్తున్నాము, అప్పుడు వాళ్ల పరిస్థితి కూడా మారిపోతుంది. నక్సలైట్స్ విషయంలో కూడా మీరు పని చేయడానికి ప్రయత్నించారు. ఆ తర్వాత సెప్టెంబర్ 2015లో మీరేమన్నారంటే, నక్సలైట్స్తో మాట్లాడదాం, మీడియేట్ చేద్దాం. ఆ సమయంలో ఉన్న హోమ్ మినిస్టర్ ఇందులో జోక్యం చేసుకోవడానికి మీరెవరని అడిగారు. ఇది ప్రభుత్వం చేయాల్సిన పని, అది చూసుకుంటుందన్నారు. అవును, ఆయన ఈ విధంగానే ఆయన చెప్పారు. కానీ మేము మా పని చేసుకుంటూ ఉన్నాం. ఇలా చూడండి, ఇటువంటి కాన్ఫ్లిక్ట్స్లో ఎవరైనా హెల్ప్ చేయటానికి వెళ్తే ఆ హెల్ప్ మొత్తం వాళ్ళకి క్రెడిట్ అయిపోతుంది. ఇటువంటి క్రెడిట్ ఇంకెవరికి దొరకకూడదని అనుకుంటా. ఇటువంటి చిన్న బుద్ధి, ఇదేంటంటే కొంచెం బ్రాడ్ మైండ్గా ఉండాలి. అప్పుడే ఇటువంటి చిన్న చిన్న విషయాల్లో ఇరుక్కోకుండా పని చెనగొడతాం అనేది ఆగిపోతుంది. అలాగే ప్రవర్తన కూడా మారుతుంది. మీరు విషయాన్ని చక్కగా అర్థం చేసుకున్నారు.
రామ్ మందిర్ విషయంలో మీ మీడియేషన్ పనిచేయకపోవడానికి కారణం దాని క్రెడిట్ మీకు రాకూడదని కదా? అయ్యుండొచ్చు. ఆ తర్వాత ఈ ప్రభుత్వానికి మీరేం చెప్పారంటే ఈ నక్సలైట్స్ మనసుని మార్చగలరు అని. వాళ్ళు మారుతూనే ఉన్నారు. ఇటువంటి పనులు చేయటానికి నాకు గవర్నమెంట్ ఏమీ అవసరం లేదు కదా. ఇన్ఫ్యాక్ట్ అదే గవర్నమెంట్తో కలిసి పనిచేయటం అనేది చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే మేము ఒక్క సైడే ఉండం. గవర్నమెంట్ సైడ్ గాని లేక ఆపనెంటెడ్ సైడ్ గాని ఒక్కళ్ళ కోసమే కాదు, అందరికీ మేము కలిసే ఉంటాం, మిడ్లోనే ఉంటాం. అందువలన నక్సలైట్ విషయాల్లో మేము పనిచేసే తీరాలి. మాకు వాళ్ళ నెప్పి తెలుసు, వాళ్ళ కష్టం తెలుసు, వాళ్ళ పరిస్థితేంటో మాకు బాగానే తెలుసు. అక్కడ ఏదైనా అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయంటే దానిని పాజిటివ్గా మార్చాలంటే అప్పుడు వేల కొద్ది మనుషులు ఆయుధాలు వదిలేసి మెయిన్ స్ట్రీమ్లోకొస్తారు. నేను స్వయంగా వెళ్ళాను జార్ఖండ్కి, మన దిహార్ జైలుకి. తర్వాత అక్కడ ఎంతోమంది ప్రజల్ని డ్రాప్ ద బుల్లెట్ అండ్ కమ్ టు బ్యాలెట్ అని అటువంటి మాటలు కూడా మేము చెప్పాం. 2003, 4, 5లో చాలామంది ఇక్కడికి వచ్చారు. అప్పుడు కశ్మీర్ తీవ్రవాదులతో మీరు మాట్లాడారు. లాతియార్కి వెళ్ళి మీరు వాళ్ళతో మాట్లాడతారు. అప్పుడు మీకు భయం అనిపించలేదా? ఇదంతా చూస్తుంటే నేను భయపడతానని అనుకుంటున్నారా? ఎందుకోసం భయపడాలి? మేబీ మీకోసం నేను భయపడాలనుకుంటా.